హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో వెజ్ స్ప్రింగ్ రోల్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్ప్రింగ్ రోల్స్లో స్టఫింగ్ కోసం ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని కాస్త ఫ్రై అయ్యాక దానిలో మనము పచ్చిమిర్చి మరియు కరివేపాకును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక దీంట్లో మనకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే బ్రోకలీ అండ్ క్యారెట్ స్మాల్ కప్స్ వేసుకున్నాను. ఇది కాస్త ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి పక్కన ఉంచండి. దీన్ని సిమ్లో 2 minutes అలా సిమ్లో ఉంచుకుంటే చక్కగా మగ్గిపోతుంది. అప్పుడు ఒకసారి మూత తీసి బాగా కలుపుకోవాలి. దీంట్లో ఒక పావు చెంచా ఉప్పు, పావు చెంచా కారం, చిటికెడ పసుపు, అలాగే గరం మసాలా మరియు మిరియాల పొడి, 1 స్పూన్ నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, చిటికెడు ఉప్పు, 1.5 కప్ వాటర్ వేసుకొని బాగా కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో ఈ పిండి మిశ్రమం అనేది వస్తుంది. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక గరిటెడు పిండి తీసి అలా సిమ్లో ఉంటుండగానే ప్యాన్ మీద మనం వేసినట్టయితే అది బాగా ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు మనం దాన్ని ట్విస్ట్ చేసినట్లయితే వీడియోలో చూపించిన విధంగా వస్తుంది. ఎక్కువ కాల్చిన అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ మనం దీన్ని ఫ్రై చేస్తాం కనుక ఒకసారి కాల్చుకుంటే సరిపోతుంది. అలాగే మీరు ఎన్ని వేయాలనుకుంటే స్ప్రింగ్ రోల్ అన్ని షీట్స్ మనం తయారు చేసుకోవచ్చు. ఈ షీట్స్ వేస్తున్నప్పుడు మనకి ప్యాన్ అనేది ఎక్కువ హీట్ ఉన్నట్టయితే షీట్స్ సరిగ్గా రావు. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చేస్తే చక్కగా మనకి షీట్స్ అనేవి వస్తాయి. మైదాతో అయితే ఇంకా బాగా వస్తాయి, బట్ హెల్త్ పర్పస్ గోధుమ పిండి బెటర్ కదా అని నేను గోధుమ పిండితో చేశాను. ఇప్పుడు ఒక షీట్ని మనం పక్కకు తీసుకొని ఈక్వల్గా ఉండే ప్లేస్లో పెట్టుకొని 1 స్పూన్ స్టఫింగ్ వేసుకొని మనం వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నామో అదే విధంగా రోల్ చేసుకోండి. ఆ చివర కొంచెం గోధుమ పిండి లిక్విడ్ మిశ్రమం ఉంది కదా ముందుది, అది కొంచెం అలా అటాచ్ చేసినట్లయితే రోల్స్ ఊడిపోకుండా చక్కగా వేగినప్పుడు మంచిగా ఉంటాయి అన్నమాట. ప్రతి రోల్ మనం ఇలానే చేయాలి. ప్రతి షీట్లో సరిపడా స్టఫింగ్ వేసుకొని మంచిగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందే మనము. ఇలా మీరు ఎన్ని షీట్స్ చేశారో మీకు ఎంత స్టఫ్ పట్టి మీరు తగినన్ని రోల్స్ చేసుకున్నాక అన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ సిమ్లోనే ఉంచాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. సిమ్లో ఉంచి మంచిగా మనం సరిపడినన్ని రోల్స్ వేసుకొని ఒక 2 minutes వేగినాక హై ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా వేపుకున్నట్లయితే మన రోల్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పటి వరకు మనం వేయించుకోవాలి. ఎందుకంటే లోపల స్టఫింగ్ ఆల్రెడీ ఉడికించిందే కనుక ఎక్కువ వేగవసరం లేదు, బయట కొంచెం క్రిస్పీగా అయితే చాలు. ఇలా వచ్చినప్పుడు మనం రోల్స్ అన్నీ తీసేసుకోవడమే. ఇంకా అలాగే మీ దగ్గర ఉన్న మిగిలిన రోల్స్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. దీనికి మనకి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు, నేను వేసినంత వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయండి. వాటిని టిష్యూలో పెట్టుకుంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే అది కూడా టిష్యూ కతుక్కుంటుంది. అలాగే మీరు చేసుకున్న రోల్స్ అన్నీ ఫ్రై చేసుకున్నాక తీసి ఇంకా మీకు నచ్చినట్టు గార్నిష్ చేసుకొని ఎంజాయ్ చేయడమే అండి. నాకైతే చాలా బాగా టేస్ట్ వచ్చాయి. మీరు దీంట్లో వెజిటేబుల్ స్టఫింగ్ ఏమైనా పెట్టుకోవచ్చండి.